అంటే అన్నమంటారు కానీ చాలా మందికి ఇప్పుడు సోషల్ మీడియా రోగం బాగా సోకింది. దినామో 4 సెల్ఫీలు టిక్కు టిక్కు అని కొట్టుకోవాలి. 2 రీల్స్ అన్న చేయకుంటే అమ్మో రాత్రికల్లా నిద్ర పట్టదన్నట్టే తయారయ్యారు. సరే తీసుకుంటే తీసుకున్నారు, మనదేం పోయింది. కానీ వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ వాకిట్లనో వాళ్ళ చేనుకానో చిలకకానో తీసుకుంటే ఎవరికేం ఇబ్బంది ఉండదు కదా. కానీ పులి నోట్ల తలగాయ పెడతా అన్నట్టు, సింహం నోట్లో పోయి చిట్కనేలు పెట్టి వస్తా అన్నట్టు పోయి పోలీస్ స్టేషన్లో పొలగాలు ఎంబడి పడతలేరు అని హెచ్చరికల రీల్స్ చేస్తే ఊరుకుంటారా పోలీసు వాళ్ళు? ఏం బ్రో, పోలీస్ స్టేషన్ అంటే మెట్రో స్టేషన్ అనుకుంటే రారా, రీల్స్ చేసి మాతోటే గేమ్స్ ఆడుతురా అని గరం అయిపోయి వాళ్ళ మీద కేసులు కూడా రాసిరట. మరి ఎక్కడ ఏం కథ అన్నది చూడురిగా మీరే. డిక్కీ బలిసిన కోడి పోయి చికెన్ దుకాణం ముంగట తొడగొట్టిందట. అట్లనే ఉన్నది కదా ఈ చిల్లరగాల సీతువేషం. ఏడజాగలేనట్టు ఎచ్చులకు పోయి పోలీస్ స్టేషన్లో రీల్స్ చేసిడేది చెప్పురి చీడగతి శాతలు కాకుంటే. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది పోలీస్ స్టేషనే. ఆడిడే తీసుడేందుకు అనుకున్నట్టున్నారు. చక్కగా పోయి పోలీస్ స్టేషన్లోనే రీల్ చేసిరు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఇది. బోర్డు కూడా కనిపిస్తున్నదా? ఇక ఈ నడుమ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరు మీద అధికార పార్టీ లీడర్ల బర్త్డేలు కూడా స్టేషన్లలోనే చేస్తున్నారు కదా. వీళ్ళు కూడా అట్లనే స్టేషన్లో రీల్స్ చేస్తే ఫ్రెండ్లీగా ఏమనుకోరనుకున్నట్టున్నారు. ఇక వీడియో తీసి ఇన్స్టాలో పెట్టిరు. ఏమున్నది, ఇన్స్టాలో రీల్ చూసిన వాళ్ళంతా ఇన్స్టెంట్గా మండిపడబట్టిరు. ఎవడెవడో చిల్లరగాళ్ళు వచ్చి స్టేషన్ ముంగట రీల్స్ చేస్తుంటే మీ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏం పనిచేయ సార్లు అని సొట్లు పెట్టిరు నెటిజన్లు. దెబ్బకే ఉప్పల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉలిక్కి పడ్డరిగా. ఎవరో ఆవరగాలు చేసిన రీల్స్ వీడియో మనం కావరయ్యేటట్టు చేస్తున్నది కదా అని ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రెస్ వాళ్ళని పిలిచిరు. స్టేషన్లో రీల్స్ చేసిన వాళ్ళని గుర్తుపట్టినాం, 3 కూడా లోకలోలే, వాళ్ళ మీద కేసులు రాసినాం. ఇంకోసారి ఇట్లా స్టేషన్లకు వచ్చి స్టేషనరీ షాప్లకు పోయినట్టు చెక్కలు పడితే తోడకలు తీస్తామన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు సిఐ ఎలక్షన్ రెడ్డి సారిగా. పోలీసుల మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు కానీ రీల్స్ కానీ అట్లాంటివి చేసి ఎట్లాంటి పర్మిషన్ లేకుండా చేసి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని. చూడు, రివ్యూస్ కోసం రీల్స్ చేయబోయి వాళ్ళే మంది రీల్స్లో న్యూస్ అయిపోయారు. ఇప్పుడు లైక్ల కోసం ఆశపడితే పోలీసు వాళ్ళ చేతుల టాకాలు పడబట్టే. రీచ్ కావాలనుకుంటే వాజ్పాయ్. ఏమిరా బాలరాజు మీ వల్ల దేశానికి ఉపయోగం అని కారెడ్డాల కామెంట్లు చేయబట్టిరటిగా ఈ సంగతి ఎరకైన ఇన్స్టా కామెంటర్స్.